సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన శంకర వరప్రసాద్ గారు మూవీ 35 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ చూద్దాం. సో ఈ సినిమా ఏ లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని ర్యాంపేజ్ సృష్టించిందంటే మాట్లాడేసుకుందాం ఏరియా వైస్ రిపోర్ట్ గురించి. సో ఈ సినిమా వచ్చేసరికి ముందుగా మన తెలుగు స్టేట్ నుంచి వెళ్దాం. మన నైజాంలో వచ్చేసరికి అసలుకి విధ్వంసం పాన్ ఇండియా సినిమాను కూడా క్రాస్ చేసి నచ్చుకోవచ్చు. కేవలం 30 కోట్ల బిజినెస్ కి 46.5 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నా. నెక్స్ట్ సీడెడ్‌లో విపరీతమైన క్రేజ్ మార్కెట్ మన మెగా హీరోస్‌కి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సినిమాకి 18 కోట్ల బిజినెస్ జరిగితే 23 కోట్ల షేర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రాఫిటే 5 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. అలా ఇంకా ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, గుంటూరులో వచ్చేసరికి 15 కోట్ల షేర్, ఈస్ట్‌లో వచ్చేసరికి 23 కోట్ల షేర్, వెస్ట్‌లో వచ్చేసరికి 15 కోట్ల షేర్. అలా మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో టోటల్‌గా షేర్ వచ్చేసరికి 154 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 230 కోట్ల గ్రాస్ దాటిందని చెప్పుకోవచ్చు. ఇంకా కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ నుంచి ఒక 25 కోట్ల గ్రాస్. ఇంకా మన ఓవర్సీస్ నుంచే ఈ సినిమాకి వచ్చేసరికి 50 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. అలా మన శంకర వరప్రసాద్ మూవీ 35 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే గ్రాస్ వచ్చేసరికి 302 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. షేర్ చూసుకుంటే 182.5 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ సినిమాకి ప్రాఫిట్ వచ్చేసరికి 60 కోట్ల ప్రాఫిట్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఇది హ్యూజ్, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది మన మెగాస్టార్ కంబ్యాక్ ఏ లెవెల్లో ఇచ్చిండో ఆఫ్టర్ బోలా శంకర్ మూవీస్ తర్వాత. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మెగా హీరోస్ లో ఆర్ఆర్ఆర్ని తీసేసేయండి, ఈ సినిమాని పెడితే టాప్ లో అయితే ఇది ఉందని చెప్పుకోవచ్చు. ఓజీని మన రంగస్థలం సినిమాని కూడా క్రాస్ చేసింది విత్ ఏ రీజనల్ ఫిల్మ్. అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఈ సినిమాకి హైప్ ఉండే, ఏ లెవెల్లో ఆడియన్స్ ఈ సినిమాని ఇమాజినేషన్ చేసుకోరో, ఏ విధంగా చూసిరో. సో మరి ఇది